జనసేన పార్టీ భావాలను లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేసి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలని జన సైనికులకు వీర మహిళలకు ఎమ్మెల్యే నానాజీ పిలుపునిచ్చారు. ప్రజలకు చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ రాష్ట్ర జనసేన పార్టీ విస్తృత స్థాయి సభ్యత్వ నమోదు జనసేన ఉద్యమిలో భాగంగా జన సైనికులు వీర మహిళలు ముందుకు వచ్చి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన ఉద్యమిలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికీ 23,000 పైచిలుకు సభ్యత్తుల మొదలు జరిగాయని, అయితే ఈ నెల 17వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుందని, అలాగే 14వ తేదీ జరుగు బహిరంగ సభ ఎండల వల్ల ఏ మండలానికి ఆ మండలంలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇన్ఛార్జిగా నర్సరావుపేట ఉన్నందున గత ఏడాది 35,000 సభ్యత్వ నమోదు జరిగిందని, ఈ సంవత్సరం 50,000 వరకు సభ్యత్వ నమోదు జరుగుతుందని భావించారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వ నమోదుకు ముందుకెళ్లాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఇవాళ జనసేన పార్టీ విస్తృత స్థాయిలో సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంది. 170 నియోజకవర్గాల్లో కూడా జరుగుతూ ఉంది. అనేక జిల్లాలకి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిగా వెళ్ళి కొంచెం వెనకబడి ఉన్నటువంటి జిల్లాలు చాలా వాటిల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిగా వెళ్ళి దాన్ని దగ్గరుండి దాని యొక్క సభ్యత్వం యొక్క విలువ ఏంటి, సభ్యత్వం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సభ్యత్వం వల్ల ముందు పార్టీని మన బలోపేతం చేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశాలు చెప్పుకుంటూ ఉన్నాం. కాకినాడ రూరల్లో కూడా మేము ఒకటే చెప్తూ ఉన్నాం అందరి నాయకులకి కూడా, మన కూటమిలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో మనం అంతా ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు రేపు సీట్లు తీసుకునేటప్పుడు కూడా మనకు కూడా బలాబలాలు ఈ గ్రామంలో ఎంత సభ్యులు మాకున్నారు, ఇంతమంది మాకు ఇన్ని కుటుంబాలు మేము అంటున్నాయి అన్నప్పుడు మనకు నచ్చినటువంటి ఒక రేషియో ఉంటుంది. అలాగే పెద్దలు నిర్ణయిస్తారు ఆ రేషియోలో కూడా మనకు నచ్చిన చోట పోటీ చేయాలనుకున్న చోట ఉత్సాహం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ కుటుంబాలని బయటికి తీసుకొచ్చి సభ్యత్వం చేయించి తీసుకునే వాళ్ళు బాగుంటుంది. ఇప్పుడు సుమారు 23,000 చిల్లరతో చేయడం జరిగింది. రాత్రే 26,000-27,000కి వెళ్ళిపోను, అన్ని పోస్ట్పోన్ చేయడంతో కొంచెం 17 దాకా పోస్ట్పోన్ అవడం వల్ల కొంచెం రిలాక్స్ అయ్యారు. ఎందుకంటే 14వ తారీఖు ఎండల కారణంగా బహిరంగ సభ కొంచెం పెట్టడం లేదు. ఈసారి పెట్టడం మనిషి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని ఉత్సవాలు చేసుకునేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాం. ఏ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ చేస్తాం. నన్ను నర్సరావుపేట ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. నర్సరావుపేటలో గతంలో 35,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 రోజుల క్రితమే 35,000 పూర్తి చేసుకున్నాం. అది ఈసారి 50,000కి టార్గెట్గా, ఎందుకంటే కొంచెం ఫ్రాక్షన్ ఏరియా అయినప్పటికీ కూడా మన జన సైనికులు కొంచెం బలంగా ఉన్నటువంటి ప్రాంతం. వాళ్ళకి ఏంటంటే ఒక దన్ను ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఎదరికెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు రాష్ట్రంలో రాయలసీమలో కడపలో ఇచ్చారు అవకాశం, ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరులో కూడా అవకాశం. ఫైనల్గా పల్నాడు ఎప్పుడు వెళ్ళలేదు. పల్నాడులో కూడా నాకు అవకాశం పనిచేసే అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ రోడ్లో కూడా వీలైనని, ఎందుకంటే ఈసారి లాస్ట్ టైంకి ఇప్పటికీ ప్రాబ్లము ఎక్కడ వస్తుందంటే, చిన్న ప్రాబ్లం మన ఎల్ఏసీలో ఉన్న పార్టీకి సభ్యత్వం మనకన్నా ముందు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే కొంతమంది అదిలో 100 రూపాయలకి ఉన్నాం అంటే అది రాదు. బాగా ముందు నుంచి ఉన్నటువంటి పార్టీ కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ కాబట్టి దానికి 100కి 200కి ఇన్సూరెన్స్ వస్తుంది. మాకు అంత సభ్యత్వం లేదు. ఇప్పుడే 10 లక్షలో ఉన్నటువంటి పార్టీ. మేము ఒక 50 లక్షలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాకు 200 స్థాయిలోకి, కోటికి వెళ్ళినప్పుడు 100 స్థాయిలోకి ఇన్సూరెన్స్లు వస్తాయి. కాబట్టి అది మనలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగం అంత ఎదిగాడు. ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా. దాంతోపాటు కూడా పార్టీ కూడా ఎదగాల, దాని మీద దృష్టి పెట్టాలి మిగిలిన వాళ్ళందరూ. ఎందుకంటే ఆయన ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక దండుగా అండగా నిలబడి ఉన్నాడు. మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు భారీ ఎత్తున తెస్తా ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. గత సంవత్సరాలుగా ప్రత్యేకంగా
ఆయన తీసుకొచ్చినటువంటి గ్రాంట్స్ అన్నీ చూస్తూ ఉన్నారు. ప్రతి విలేజ్ రోడ్లతో కలకలలాడుతూ ఉంది. ప్రతి చోట కాలువలు తవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 4 పంటలు వచ్చాయి. 4 పంటలు కూడా ఏ పంట కూడా ఇప్పుడు వచ్చి 4వ పంట వస్తూ ఉంది. 3 పంటలు వచ్చాయి. ప్రతి గింజ కొన్నాం, ప్రతి రైతుకి నీరు అందించాం, ప్రతి మడి తడి అనకుండా చేసాం, ఏ మడి కూడా మొలకుండా చేసాం. అలాగే మంచినీరు ఇప్పుడు మొదలుపెట్టాం. పెద్ద ఎత్తున 1650 కోట్లతోటి మొదటి విడత వాటర్ మీద పెట్టినాం. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన మంచి నీరు అన్నది ఇవ్వడం ఒక టార్గెట్గా పెట్టుకుని ఆ పని చేస్తూ ఉన్నాం. మేనాటికి చాలా వరకు పూర్తి చేయగలుగుతాం. అట్లాగే రాబోయే కాలంలో 4-5 నెలలు పోయిన తర్వాత మంచినీరు ప్రాబ్లం అన్నది ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి ఇవాళ తీసుకొచ్చే విధానంగా ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గర్వంగా మా సభ్యత్వం అడగొచ్చని చెప్పి నేను మా జన సైనికులందరికీ కూడా చెప్పి పంపుతా ఉన్నాను. ఇది రాబోయే